హాయ్ అండి, అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ మొహిద్దీన్. ఐఎమ్ ఫ్రమ్ మోదీకేర్, ఇండియా. సో నేను మీతో ఒక విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే ఒక థింగ్ ఏదైతే ఒక విషయం ఉందో, సో మేబీ ప్రతి ఒక్కరికి అది హెల్ప్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ ఉద్దేశం కూడా మెయిన్ పాయింట్ కోసమేనండి. అయితే సింపుల్, స్వీట్ అండ్ షార్ట్ అండి, ఎక్కువ లేదు. సో ఒక చిన్న మాట ఇది ఏంటంటే, ఇప్పుడు మనం చాలామంది మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. సో మ్యారేజ్ జరిగినప్పుడు మనం చాలామంది గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం, అవునా? సో గిఫ్ట్ అనేది అది ఒక ప్రోడక్ట్ రూపంలో ఉండొచ్చు, లేదంటే ఒక మనీ రూపంలో కావచ్చు. ఏదో విధంగా మనము వాళ్ళకి ఒక గిఫ్ట్ అనేది మనము ఇస్తాం, అవునా? రైట్. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనము చేస్తుంటాం. ఏంటి అనేదంటే, ఎవరైనా హెల్త్ ఇష్యూ అయ్యి, హెల్త్ ప్రాబ్లం అయ్యి హాస్పిటలైజ్డ్ అయితే, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే, సో మనం చాలామంది ఏం చేస్తామండి, లైక్ వాళ్ళని పరామర్శిస్తాం. ఎలా ఉంది, సో మీ హెల్త్ క్యూర్ అయిందా? సో పరామర్శించడానికి మనం హాస్పిటల్కి వెళ్తాం, అవునా? సో మై డియర్ ఫ్రెండ్స్, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం వాళ్ళకు ఏం గిఫ్ట్ తీసుకెళ్తామంటే ఫ్రూట్స్ తీసుకెళ్తాం, అవునా? సో ఫ్రూట్స్ కానీ లేదా బ్రెడ్ కానీ ఇలాంటివి ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళేసి మనం ఇస్తాం. కొంతమంది తొందరగా వాళ్ళు క్యూర్ అవ్వాలనే ఉద్దేశంతో సో ప్రేయర్ తీసుకెళ్ళేసి కొంచెం ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగ డిఫరెంట్గా వాళ్ళ మేలు కోరి మనం చేస్తాం. అయితే ఇంకో విధంగా చేస్తే, అదే పద్ధతిని కొంచెం మారిస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. లైక్ కామెంట్ కూడా చేయొచ్చు, రైట్? ఏంటంటే, ఎవరైతే హాస్పిటలైజ్డ్ అయ్యి, సో వాళ్ళు పూర్ ఫ్యామిలీ కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, రైట్? సో వీళ్ళు హాస్పిటలైజ్డ్ అయ్యి ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సో ఈ ఫ్రూట్స్ ఏవైతే మనం తీసుకెళ్తామో దీనికి బదులుగా వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సో వాళ్ళకు సమ్ మనీ హెల్ప్ చేయగలిగితే, ఫ్రూట్స్కి రీప్లేస్లో మనీ ఇవ్వడం వల్ల సో వాళ్ళకి సమ్ హెల్ప్ అవ్వచ్చు కదా. అక్కడున్న వాళ్ళకి ఏదో ఒక దానికి ఖర్చులకి యూజ్ అవ్వచ్చు కదా. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇది ఒకరిని బ్యాట్ చేయాలి, లేదంటే సిస్టాన్ని మార్చాలి అనే ఉద్దేశం కాదు. సో మనీ నీడ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది పెళ్ళికైనా కానీ హెల్త్కైనా కానీ. సో కాబట్టి హెల్త్కి కూడా మనము మనీ ఇస్తే, సో పెళ్ళికి ఎలాగైతే వెళ్ళి మనం గిఫ్ట్గా మనీని కానీ ప్రోడక్ట్ని కానీ ఏదో ఒకటి ఇస్తామో, దాని రీప్లేస్లోనే సో హెల్త్ డ్యామేజ్ అయిన వాళ్ళు, హాస్పిటలైజ్డ్ అయిన వాళ్ళకి మనము సమ్ మనీ డొనేట్ చేస్తే, డొనేట్స్ మీన్స్ కాదు, గిఫ్ట్ ఇస్తే, రైట్? సో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది, ఆ మనీ ఎంత హెల్ప్ అవుతుంది? మీరు ఇచ్చేది 100 కావచ్చు, 1000 కావచ్చు, 500 కావచ్చు, 200 కావచ్చు. సో ఏదో ఒక అమౌంట్ అనేది వాళ్ళకు సమ్ హెల్ప్ అవుతుంది. సో ఒకసారి మీరు ఆ వేలో సో వాళ్ళకు హెల్ప్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, రైట్? సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్. నేను ఈరోజు ఈ పాయింట్ గురించి మీతో వచ్చానండి, కలిశాను మీతో మాట్లాడడానికి. చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, సో రైటా రాంగా అది మీరు నాకు చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ పదాన్ని మీరు ఎంతవరకు తీసుకెళ్తారు, ఎంతవరకు మీరు దాన్ని అర్థం చేసుకుంటారో నేను మీ కామెంట్స్ ద్వారా నేను వింటుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.